తెలంగాణ రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఖమ్మం జిల్లా వామపక్ష నేతలు కమ్మకోడి నాగేశ్వరరావు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామన్న సీఎం ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఖమ్మం జిల్లా పెండిప్రోలులో కామ్రేడ్ రాయల వెంకటనారాయణ భవనంలో సిపిఐఎం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నాగేశ్వరరావు కాంగ్రెస్ 6 గ్యారంటీలపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ కార్మికులందరికీ వాళ్ళు వ్యవసాయ రంగంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో, పేద కార్మికులు ఉన్నారో, పేద రైతులు ఉన్నారో, పేదజనానికి మొత్తం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మేరకు కేంద్ర ప్రభుత్వం వాటా 5 లక్షలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 5 లక్షలు ఇచ్చి నిరుపేదలకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈనాడు చదువుకి, విద్యకి, వైద్యానికి దూరం అవుతున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ఉచితంగా విద్య, వైద్య సదుపాయం కల్పించాలని